ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చుట్టూ రాజకీయ వివాదాలు ఎప్పుడూ ముసురుకుంటూనే ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలోని ఒక ఆలయ వివాదాన్ని ఆయన అంతకంతకు పెద్దదిగా చేసుకుంటూ పోతున్నారు. దశాబ్దాలుగా గొంతెనమ్మ గుడి స్థానంలో రామాలయాన్ని నిర్మించాలని ఆయన తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెద్ద దుమారమే రేపింది. అక్కడ ఉన్నది రామాలయమేనని ఆయన కాదని గ్రామస్తులు కొంతమంది వాదిస్తూ వివాదాన్ని పెద్దది చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ నుంచి హైకోర్టు ధర్మాసనం వరకు ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. పెదపాడులో శిథిలావస్థలో ఉన్న గొంతెనమ్మ ఆలయం స్థానంలో రామాలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనతో ఈ వివాదం మొదలైంది. అయితే స్థానికుల్లో ఓ వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అది గ్రామ దేవత ఆలయమని దానిని మార్చకూడదని వారు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య శ్రీరామనవమి వేడుకల సమయంలో కూడా రఘురామపై నిరసనకారులు దాడికి ప్రయత్నించడం, పోలీసులు జోక్యం చేసుకుని ఆయన సురక్షితంగా బయటపడేయటం సంచలనం సృష్టించింది. తనపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ వివాదంలో అధికారుల తీరుపై కూడా రఘురామ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అధికారులపై విమర్శలు గుప్పిస్తూ కలెక్టర్ వంటి ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా ఆయన బేఖతరు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అధికారుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు సరికాదన్న అభిప్రాయం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన పిల్ విచారణలో జోక్యం చేసుకునేందుకు రఘురామ ప్రయత్నించడం వివాదాస్పదమైంది. రఘురామ తీరుపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయన బయటకు పోవాల్సి వచ్చింది. రాజకీయంగా హైకోర్టులో వ్యవహరించడంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది.